హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికా శ్రీ క్రియేషన్స్. ఈరోజు మనం రవ్వ బర్ఫీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ రవ్వ బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే పద్ధతిలో పర్ఫెక్ట్ కొలతలతో చేయండి. రవ్వ బర్ఫీ అనేది స్వీట్ హౌస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. రవ్వ బర్ఫీకి కావాల్సినది 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు చక్కెర, 2 యాలకులు, 2 బగారా ఆకులు, గీ కూడా కావాలి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ గీ అనేది యాడ్ చేసుకోవాలి. గీ అనేది వేడెక్కిన తర్వాత అందులో 1 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే 2 బగారా ఆకులు అనేది వేసుకోవాలి. బగారా ఆకులు అనేది టేస్ట్ని వేరే లెవెల్లో చేస్తుంది, మస్తు ఉంటుంది టేస్ట్ అనేది. అందుకే బగారా ఆకులు వేసుకొని చూడండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. రవ్వ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి, అప్పుడే రవ్వ అనేది దోరగా వేగుతుంది. రవ్వ అనేది ఇలా గోల్డెన్ కలర్ వస్తే పర్ఫెక్ట్గా అయినట్టు. రవ్వ అనేది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది హాట్ వాటర్ అనేది తీసుకోండి. వాటర్ పూసేటప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే రవ్వ ఉండలు కడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడైతేనే రవ్వ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వాటర్ అనే ఇనికి రవ్వ అనేది దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత అందులో 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే షుగర్ అనేది కరుగుతూ ఉంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి, లేదంటే రవ్వ అనేది మాడుతుంది. ఇలా షుగర్ అనేది కరిగిన తర్వాత అందులోకి 2 ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి. రవ్వ బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ప్యాన్ నుండి రవ్వని సపరేట్ చేయాలి, అంతవరకు కలుపుతూనే ఉండాలి. 5 to 10 మినిట్స్ వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా రవ్వ అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఈ బర్ఫీ అనేది ఎంతమందికి ఇష్టమో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారు, సూపర్ టేస్టీగా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వస్తుందో చూడండి. ఈ రవ్వ బర్ఫీ అనేది చూడండి ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత రవ్వ బర్ఫీ అనేది ఆ బౌల్లో వేసుకోవాలి. బౌల్లో రవ్వ బర్ఫీ అనేది సమానంగా ఎగుడు దిగుడు లేకుండా సమానంగా అనుకోవాలి. 1/2 అవర్ పాటు దాన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత చాకుతో ఇలా మీకు ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ అనేది మా పిల్లలకు నచ్చిందండి, మీ పిల్లలకు కూడా ఒక్కసారి చేసి పెట్టండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మీ పిల్లలు స్కూల్కి పోయి రాగానే ఏదన్నా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టండి, వాళ్ళకి ఎంతగానో నచ్చుతుంది. రవ్వ బర్ఫీ అనేది చూడండి ఎంత సాఫ్టీగో పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.